ఈ బైబిల్ తరగతిని దేనికోసం ఏర్పాటు చేసుకున్నారంటే మీరు ఈరోజు అనగా ఈరోజు కాదు, ప్రతి మంగళవారం దేని కొరకు మీరు ఏర్పాటు చేసుకుని ఈ రీతిగా మీరు కూడుకుంటున్నారు? ఏమైనా తెలుసా మీకు? ఏమా ప్రతి మంగళవారం సంఘముగా ఎందుకు కూడుకుంటున్నారు మీరు? బైబిల్ తరగతి పేరట ఒక ఆదివారం కూర్చొని వాక్యం వింటే సరిపోదా? మరలా ప్రత్యేకంగా ఒక తరగతిని ఏర్పాటు చేసుకొని మంగళవారము లేదా గురువారం ఇలా తరగతులుగా మరలా ఎందుకు సేవకులు ఏర్పాటు చేసి పెడుతున్నారు? మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఏదో మంగళవారం ప్రార్థన పెట్టారు 8 గంటలకని, వెళ్ళకపోతే మరలా ఆదివారం క్వశ్చన్ చేస్తారని వచ్చేవారు కూడా లేకపోవడం సంఘాలు. అసలు ఎందుకు ఒక ప్రత్యేకంగా ఈ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు సంఘాలలో అనేది మనం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది సంఘానికి. దేని కొరకు ఏర్పాటు చేస్తున్నారు ఈ క్లాసులు మీకోసం? ఏమ్మా దేనికోసం ఏర్పాటు చేస్తున్నారు? కింద కూర్చున్నాడు చెప్పండి. దేనికోసం ఈ క్లాసు? సేవకులకేం పని లేక పెడుతున్నారు కదా, అంతేనా? యాక్చువల్గా ఈరోజు మీరు ఎవరన్నా పిలవరా, కానీ నేనే వచ్చాను. మీ సంఘాన్ని ఆహ్వానించలేదు, మీరు నన్ను రిక్వెస్ట్ చేసి రమ్మని చెప్పలేదు, కానీ నేనే వచ్చాను. ఎందుకంటే ఏదో ఒక రోజు మీ దగ్గర వాక్యం మాట్లాడాలన్న ఆశ నాకు ఉంది కాబట్టి ఈరోజు మీ మధ్యలోకి రావడం జరిగింది. ఎందుకంత ఆశ నాకు? దేవుని క్లాసులో దేవుని మాటలు దేవుని పిల్లలకి చెప్పాలనే తపన నాకెందుకుంది? ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మహాజ్ఞానం తన పిల్లలు నేర్చుకోవాలంటే నేర్పించేవాడు కావాలి. నేర్పించేవాడు ఉన్నప్పుడు నేర్చుకోకపోతే తప్పెవరిది? ఎవరిది తప్పు? నేర్పించేవాడు ఉన్నప్పుడు నేర్చుకోకపోతే తప్పెవరిది? వింటున్నటువంటి విశ్వాసులది. మరి నేర్చుకునే ఆసక్తి ఉంటే నేర్పించలేకపోతే ఎవరి తప్పు? సేవకుల స్థానంలో ఉన్నటువంటి మాది తప్పు. అందుకే దేవుని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది కదా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఎవరి సంతానం? దేవుని సంతానం. దేవుని సంతానమైనటువంటి మనం దేవునికి భయపడాలా, దయ్యానికి భయపడాలా? నేడున్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా బ్రతికిస్తున్నటువంటి దేవునికి భయపడరు. మరి దేనికి భయపడుతున్నారు మనుషులంతా అంటే, ఏనాడు కంటికి కనబడినటువంటి ఆత్మైనటువంటి అపవాదికి భయపడుతున్నారు. కానీ ఈ లోకాన్ని కలగజేసి అందులో ఉన్నటువంటి సమస్తాన్ని కలిగించినటువంటి దేవునికి మాత్రం మనిషి భయపడడు. ఎందుకు మనిషి దేవునికి భయపడట్లేదు? ఎందుకు దేవునికి మనిషి భయపడట్లేదంటే, దేవుని గురించినటువంటి జ్ఞానం వారికి లేదు. ఒక కొడుకు తన తండ్రికి ఎందుకు భయపడట్లేదంటే, తండ్రి గురించినటువంటి అవగాహన వాడికి లేదు. తండ్రి యొక్క ఆధారం వాడికి తెలియదు. తండ్రి వాడి కోసం పడుతున్నటువంటి కష్టం వాడికి తెలియదు. కనుకనే తండ్రి అంటే భయం లేకుండా బ్రతుకుతున్నటువంటి కొడుకు సమాజంలో ఎలా చెడిపోతున్నాడో మనం చూస్తున్నాం. కానీ దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం, ప్రతినిత్యం మందిరానికి వస్తున్న మనం, దేవుని పేర క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం దేవునికి భయపడకపోవటం చాలా బాధాకరమైన విషయం. అంటే కేవలము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి ఉద్దేశించి మాట్లాడుతుంది కాదండి ఇది. ఎక్కడ చూసినా దేవుడు అంటే భయం లేనటువంటి భక్తులే విస్తారంగా కనపడుతున్నారు సమాజంలో. టైం సెన్స్ లేదు, టయానికి రాదు, సమయానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినరు, విన్నటువంటి వాక్య ప్రకారం బ్రతకరు. కానీ వీళ్ళంతా సమాజంలో భక్తులు. ఎవరికి భక్తులు వీళ్ళంతా? ఎవరికండి భక్తులు వీళ్ళంతా? భయం లేనటువంటి వారందరూ కూడా దేవునికి భక్తులు కాదు. దేనికో భయపడి దేవుడు ఏదైనా సహాయం చేస్తాడు ఈ లోకంలో, నా జీవితం కోసం, నా యొక్క బ్రతుకు కోసం,
ఈ లోకం కోసం దేవుడు ఏదైతే నాకు చేస్తాడన్న దేహ సంబంధమైన ఆలోచనతో దేవుని మందిరానికి వచ్చి దేవునికి భయపడుతున్నట్టుగా, లోపడుతున్నట్టుగా సమాజంలో కనపడుతున్నారు. కానీ నిజంగా మనిషి భయపడుతుంది, దేవుడికి కాదండి. దయ్యానికి మనిషి భయపడుతున్నాడు సమాజంలో. అందుకే ఒక చక్కటి విషయాన్ని మీకు చెప్పాలని ఈ తరగతిలో నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక చిన్న టైటిల్తో ఒక చిన్న పాఠాన్ని వింటూ 2 వీడియోలు మనం చూద్దాం. ఒక మాట మనం చదువుకుని దేవుని గ్రంథంలో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులు, దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటున్నటువంటి క్రైస్తవులు దేవునికి ఎందుకయ్యా భయపడట్లేదు అనేది మనం చూడగలిగిన గ్రంథంలో మనిషి తనకున్నటువంటి జ్ఞానం, తనకున్నటువంటి బలం, తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి మనిషి సాటి మనిషికి భయపడట్లేదు, సాటి మనిషిని గౌరవించట్లేదు. ఈ సృష్టిలో జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడు, బలాన్ని ఇచ్చేది దేవుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేది దేవుడు, బ్రతుకునిచ్చి బ్రతికిస్తుంది కూడా దేవుడే. అన్ని చేస్తున్నటువంటి దేవునికి మాత్రం మనిషి భయపడట్లేదు. ఎందుకు భయపడట్లేదో ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెబుతున్నాడు, చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయానికి మరో పేరు తెలుసండి, గర్వం. ఈరోజు మనిషి దేవుడికి ఎందుకు భయపడట్లేదంటే, దేవుడు అంటున్నాడు కదా, ఎందుకు భయపడట్లేదు నా పిల్లలు తెలుసా మీకు ఎక్కువ అని అంటున్నాడు కదా. నా పిల్లలు జ్ఞానవంతులైపోయారు ఈ భూమి మీద, నా పిల్లలు బలవంతులైపోయారు. జ్ఞానవంతులుగా, ధనవంతులుగా, బలవంతులుగా మారిపోయినటువంటి తన పిల్లలు ఈ భూమి మీద గర్విస్తున్నారు, గర్వం కలిగి బ్రతుకుతున్నారు. ఏం తప్పు చేశాడని మేము మందిరానికి రావాలి, ఏం కొరత ఉందని మేము దేవునికి భయపడాలి, మా జ్ఞానం చేత మేము సంపాదించుకున్నాం, మా జ్ఞానం చేత మేము గొప్పవాళ్ళగా బ్రతుకుతున్నాం అనుకుని మనిషి దేవునికి భయపడకుండా తనకు నచ్చినట్టుగా ఈ లోకంలో బ్రతుకుతూ, తనకు నచ్చినట్టుగా ఈ సమాజంలో దేవునికి భయపడకుండా బ్రతుకుతున్నాడు ఈ భూమి మీద. ఎంత చెప్పినా, ఎంత హెచ్చరించినా క్రైస్తవులలో ఈ అతిశయం తగ్గలేదంటే చాలామందిలో. కొంతమందికి జ్ఞానం ఉందని అహం. ఏ జ్ఞానం? 4 ముక్కలు నేర్చుకుంటే బైబిల్లో అసలు నా అంత గొప్పడు లేని బ్రతుకుతున్నాడు ఈ సమాజంలో. ఏమంటే 4 ముక్కలు నేర్చుకొని ఇక్కడ నిలబడి 4 మాటలు చెప్పినంత మాత్రాన నేను సేవకుని అయిపోతానా? నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ప్రతి సేవకుడు కూడా దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడి మాటలు ఉన్నతమైనటువంటి రీతిలో ప్రకటన చేయాలి. ఎంత నేర్చుకున్నా బైబిల్ దగ్గరకు వచ్చేసరికి మన ఎల్కేజీ స్టూడెంట్స్ మీద 8 సంవత్సరాలు చెప్పి, ఎందుకంటే ఇది మహాజ్ఞానం, అంత ఈజీగా అర్థం కాదు మనిషికి. కానీ మనం నేర్చుకున్నది ఏం చేయాలి? సమాజానికి నేర్పించాలి. మనం నేర్చుకున్నది సమాజానికి నేర్పించాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క వేలో దేవుడు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి నాకు ఒక జ్ఞానంతో దేవుడు మాట్లాడితే ఈ వాక్యాన్ని, ఇదే టాపిక్ని మరొకలా మాట్లాడిస్తాడు దేవుడు. అలా అని చెప్పేసి ఇదిగో ఆయన చెప్పింది కరెక్ట్ అండి, ఇదిగో ఏం చెప్పింది కరెక్ట్ కాదండి అని వక్రీకరించడానికి లేదండి. ఎవరికి రైట్స్ బైబిల్ మీద. ఒకవేళ తప్పైతే తప్పని నిర్ధారించినప్పుడు వాక్య ప్రకారం మాట్లాడాలి, దాన్ని ఖండించాలి, బుద్ధి చెప్పాలి. సంఘ విరుద్ధమైనటువంటి బోధ జరుగుతున్నప్పుడు ఆడు ఎంతటి వాడైనా సరే ఖండించాలి ఖచ్చితంగా. పంట చేతులు చేయడంత ప్రమాదమో సంఘానికి కూడా ఈ బోధ అంతే ప్రమాదం. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అసలు ఎందుకు ఈ తరగతులు అంటే, దేవుడు అంటాడు కదా, భూమి మీద పుట్టిన నా పిల్లలంతా కూడా రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారు కావాలి. రక్షణలోకి వచ్చాం,
ఎక్కడి నుంచి వచ్చాం రక్షణలోకి? లోకములో నుంచి సంఘములోకి వచ్చాం. సంఘములోకి ఎలా వచ్చాం? సంఘంలోకి ఎలా వచ్చారండి? సంఘంలోకి ఎవరో పిలిస్తే వచ్చారా? మరి ఎలా వచ్చారు సంఘానికి? సంఘములో చేర్చబడ్డాం. మనం ఎలా చేర్చబడ్డాం? సంఘంలో బాప్తీసం అనే క్రియ ద్వారా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందిన ప్రతి వాడు పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులైనటువంటి సంఘములో చేర్చబడ్డాం మనమంతా. అలా సంఘములో చేర్చబడినటువంటి మనం ఇప్పుడు రక్షణలో ఉన్నాం. రక్షణలో ఉన్నటువంటి మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఎందుకొరకు సంఘము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం నేర్చుకోవాలంటే ఈ సమాజంలో సంఘమే సత్యానికి ఆధారం. కాబట్టి సంఘమే సమాజానికి సత్యానికి ఆధారమైనటువంటి సంఘం మరి సత్యాన్ని నేర్చుకుంటుందా? నేర్చుకుంటుందండి? మరి నేర్చుకోకపోతే ఈ సమాజానికి ఆధారం ఎవరు? నీ గర్భాన పుట్టిన బిడ్డలు నువ్వే పట్టించుకోకుండా గాలి వదిలేస్తే వాళ్ళకి ఆధారం ఎవరు? ఆలోచించండి. అందుకే దేవుడు వచ్చింది కదా, ఆయన సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము సంపాదించాలంటే సంత వీధులలో దొరకదది. ఏ సంతలో దొరకదది. మరి ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరములో దొరుకుతుంది. మరి దేవుని మందిరములో సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం దొరుకుతుందని ప్రకటన జరుగుతున్నా, మైకన యంత్రం ద్వారా వినబడుతున్నా రక్షణలోకి వచ్చినటువంటి విశ్వాసులు ఏది ఉందా? ఆసక్తి సంఘానికి? పేరుకు అందరూ క్రైస్తవులే, అందరూ బాప్తిస్మాన్ని పొందిన వాళ్ళే. మరి ఏది? అందుకే వచ్చినాడు, నా మందిరానికి వచ్చే మీరు ఆచారబద్ధంగానో సాంప్రదాయబద్ధంగానో మరొక దినాన్ని సేవకుడు క్వశ్చన్ ఇస్తాడనో రాకూడదు నా మందిరానికి. మరి ఎలా రావాలి? 100వ కీర్తన 2వ వచనం. 100వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 2వ వచనం. 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. అసలు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలంటే సంతోషముతో ఆనందముతో రావాలి. ఎంతమంది క్రైస్తవులకు ఉందండి ఆనందం? ఆలోచించండి. మందిరానికి వచ్చేటప్పుడేమో తాంబేలా వస్తుంది, డేకొంట. ఎప్పుడైతే ముగింపు ప్రార్థన అయిపోయి ఆమెను అంటారో ఎలా అయిపోతుంది? ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు? తాంబేలా డేకొండ వస్తారు ఇంటికి. మరి వెళ్ళిపోయేటప్పుడు తాంబేలు కుందేలు విన్నారా కదా మీరు? అది గుర్తు చేసుకోవాలి మీరు. మందిరానికి వచ్చేటప్పుడు విశ్వాసి భక్తి జీవితం ఎలా ఉందంటే తాంబేలా వస్తుంది ఇక్కడ దాకా. ఎప్పుడైతే ఆమె చెప్తామో కుందేళ్ళ గంతులు ఎత్తుకు పరిగెడతారు, అమ్మయ్యా విడిచిపెట్టాడు రా. అట్ట చెప్పట్ల దేవుడు. నా మందిరానికి వచ్చి మీరందరూ సంతోషముతో ఉత్సాహగానము చేస్తూ రావాలి. అలా ఎంతమంది వస్తున్నారంటే దేవుని మందిరానికి ఆలోచించండి. ఎంతమంది వస్తున్నారు? దేవుని మందిరానికి వెళ్ళాలని జనులు తనతో అన్నప్పుడు భక్తుడైన దావీదు గారు ఎంత ఆనందపడ్డాడు ఒకసారి ఆ మాట చూడండి. అట్లాంటి ఆనందము, అట్లాంటి తృష్ణ 122వ కీర్తన ప్రారంభ వచనంలో అట్లాంటి తృష్ణ సంఘంలో ఉన్నటువంటి మనందరికీ ఉండాలండి. అట్లాంటి ఆశ మనందరికీ ఉండాలండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఎంతమంది ప్రియులారా దేవుని మందిరానికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలన్న సంతోషం ఎంతమంది ఉంది సమాజంలో? లేదండి. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్తే సమయం వేస్ట్ అయిపోతుంది. దేవుని మందిరానికి వస్తే నా పనులు ఆగిపోతాయి. దేవుని మందిరానికి వస్తే నేను అనుకున్నది అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళకూడదు. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తే నాకేమొస్తుంది? ఆలోచించండి. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలన్న సంతోషం లేని భక్తులు దేన్ని వదిలేస్తారో తెలుసండి? భయాన్ని విడిచిపెట్టారు. భయాన్ని విడిచినటువంటి భక్తులు బాధ్యతగా
దేవుని వాక్యాన్ని వింటారా అని చెప్పండి. భయం లేనటువంటి భక్తులు దేవుని వాక్యాన్ని వింటారండి? వినడం. స్కూల్కి వెళ్ళిన పిల్లలకి టీచర్ అంటే భయం లేదనుకోండి, టీచర్ చెప్పే పాటలు వింటాడా? వినడం. అలానే దేవుని మందిరానికి వచ్చిన మీలో దేవుని యందు భయం భక్తి ఉండాలి. భయం భక్తి ఒక వాహనానికి 2 చక్రాలు లాంటివి క్రైస్తవుడికి. ఒక చక్రం ముందు చక్రం పీకేసి బండి నడుచుద్దామా? నడవదు. నీ భక్తి జీవితము కూడా దినదినము ముందుకు కొనసాగాలంటే దేవుని మార్గంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కావాల్సింది మొట్టమొదటిది భయం, ఆ తర్వాత భక్తి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి నీకు లోపించినా నీ భక్తి జీవితం వ్యర్థమని బైబిల్ ఉంటుంది. అందుకే అసలు ఈ భయం లేనటువంటి మనుషుల యొక్క స్థితిని గురించి మనం కొన్ని మాటలు చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనంలో ఎంతమంది దేవుని వాక్యాన్ని వినాలి అని దాని గురించి మనం చూడగలిగితే, విన్నటువంటి వారందరూ ఏం చేయాలో కూడా అక్కడ చక్కటి క్లుప్తమైనటువంటి వివరణ తెలియజేస్తున్నాడు. మీ దేవుడైన యెహోవాకు భయపడి, జాగ్రత్తగా వినాలి, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి మీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయాలి. ఏంటంటే ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరినీ పోగు చేసి దేవుని వాక్యాన్ని వినమంటున్నాడు. విన్నటువంటి మాటను గైకొనమంటున్నాడు. ఎలా వినమంటున్నాడు, ఎలా నేర్చుకోమంటున్నాడు దేవుడు? భయం అంటే మనిషికి భయం అనేది ఉంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటాడు. మనిషికి భయం లేదు కాబట్టి ఈరోజు వింటున్న మాటను విడిచిపెడుతున్నారు. సమాజంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. ప్రారంభం నుంచి దేవుడు చెప్పిస్తున్నాడు ప్రవక్తల చేత, అనేక మంది శాస్త్రుల ద్వారా చెప్పిస్తున్నాడు దేవుడు. అయినా కూడా ప్రవర్తన మార్చుకున్నటువంటి వారు ప్రభువులు కొనసాగుతూనే ప్రార్థనకు వస్తున్నారండి. చాలా బాధాకరమైన విషయం అండి. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు కదా, అందరూ వినాలి, అందరూ నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే దేవుని జ్ఞానం అర్థమవుతుంది. దేవుని జ్ఞానం అర్థమైతేనే దేవునికి నువ్వు భయపడతావు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఏమంటాడండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తెలివికి మూలం అంటాడంటే, భయము భక్తి కలిగిన వాడు తెలివిని సంపాదించుకుంటాడు. అంటే దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటాడు వాడు. దేవుని యందు భయం లేకుండా భక్తి మాత్రమే ఉంటే దేవుని యొక్క జ్ఞానాన్ని వాడు నేర్చుకోడు. ఎందుకు వారు నేర్చుకోలేకపోతున్నారు అంటే, భక్తి ఒక్కటి మాత్రం ఉంటే వాక్యం వినటానికి వాడి కేట సరిపోదు. కానీ చాలా మంది చేస్తున్న తప్పేంటంటే, మూర్ఖులు ఏ జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించలేరు. సరే, దేవుడు అంత అద్భుతంగా రాయించాడు. వాక్యాన్ని వినడం వారు ఎవరండి? వాక్యాన్ని తిరస్కరించేవారు ఎవరు? మూర్ఖులు అన్నాడు. చాలామంది వాక్యం వినటానికి ఇష్టపడరండి. ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ సువార్త చెబుతున్నా గంటల గంటల సమయాన్ని ఈ లోకం కోసం ఉపయోగిస్తున్నటువంటి మనిషి దేవుని వాక్య విషయంలో మాత్రం 1 గంట కూడా వెయిట్ చేయలేడు. 1 గంట కూడా దేవుని పని కోసం కేటాయించలేడు. 24 గంటల సమయాన్ని దేవుడు నీకు ఇస్తే బ్రతుకు నుంచి బ్రతికిస్తున్నటువంటి దేవునికి నువ్వు ఇస్తున్న సమయం ఎంత అంటే ఇచ్చేది మనం? ఆదివారం ఆరాధనలో 1 గంట, 1 గంటన్నర. అది కూడా ఎవరి కోసం అండి ఆరాధన? ఎవరి మెప్పు కోసం జరుగుతుంది ఆరాధన? దేవుని జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకున్న జ్ఞానంతో దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను బలపరుచుకోవాలి. అనేక ఆత్మను బలపరచడానికి కదా ఈ ఆరాధన జరిగేది. ఇది ఎరగనటువంటి మనుషులు, దేవుడు చెప్పిస్తున్న మాటలు పట్టించుకున్నటువంటి మనుషులు ప్రారంభం నుంచున్నారని సమాజంలో. అట్లాంటి వారి కోసం దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. ఈ గ్రంథంలో చూద్దాం.
సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. దేవుని జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నా దేవుడు తన పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగినాడు చూడండి. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుతున్నది. ఏంటిది? జ్ఞానం ఎక్కడ పలుకుతుందట? సంత వీధులలో కేకలు. మైక్ అనే యంత్రం ద్వారా ఎంతమందికి వినపడుతుందండి ఈ వాక్యం? కదులుతుందా కాలు మందిరానికి? రక్షణలోకి వచ్చినటువంటి తన పిల్లలు సత్యమును గురించి నేర్చుకోవాలని దేవుడు మీ యొక్క మహాజ్ఞానాన్ని నేర్పిస్తుంటే ఎంతమంది వస్తున్నారని దేవుని మందిరానికి మీరు ఆలోచించండి. ఈ రోజు నువ్వు దూరం అవుతుంది మందిరానికి కాదు, పరలోకానికి దూరం అవుతున్నావు, శ్మశానానికి దగ్గర అవుతున్నావు. అది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులుగా. అందుకే దేవుడు తపన పడుతున్నాడు, ఇదిగో నా పిల్లల గురించి నా యొక్క మహాజ్ఞానాన్ని వీధుల్లో కేకలు పెట్టిస్తున్నా, పట్టించుకోవాలి. దౌర్భాగ్య పరిస్థితుల్లో సంఘం ఉంది ఈరోజు. అందుకే మరొక మాట మాట్లాడుతున్నాడు. 20వ వచనం చదువుకున్నాం మనం. 22 చూడండి. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయించు ఆనందించగలరు. ఎవరన్నా భక్తులుగా కనపడ్డారు అనుకోండి, ఈ భక్తులు రోడ్డు మీద ఉంది, వెళ్ళే భక్తుల్ని హేళన చేస్తా ఉంటారు బయట ఉండి. అబ్బో బయలుదేరే భక్తులు పోతున్నాడు మందిరానికి, అబ్బో బయలుదేరిపోయిన పెద్ద పెద్ద పాటలు పాడటానికి సంఘాల్లో, అబ్బో బయలుదేరిపోయిన మంచి మంచి మెసేజ్ చెప్పడానికి సంఘాల్లో. అపహాస్యం. సంఘం మీద జోకులేసేవాళ్ళు, సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళ మీద జోకులేసేవాళ్ళు, సేవకుల మీద జోకులేసేవాళ్ళు లేరా సంఘాల్లో? లేరండి, సంఘాల్లో ఉన్నారండి. చాలా ప్రమాదం అది తెలియని వాళ్ళకి. అందుకంటున్నాడు, ఇట్లాంటి పనులన్నీ చేసేవారికి జ్ఞానము లేదు. అందుకంటాడు, జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా బ్రతుకుతారా భూమి మీద అంటున్నాడు దేవుడు. ఎందుకయ్యా ఈ జ్ఞానం అంటే? దేవుడు అంటున్నాడు, నా జ్ఞానాన్ని నేర్చుకుంటే నేను మీకు అర్థమవుతారా? మీకు నా జ్ఞానాన్ని నేర్చుకుంటే మీరు నాకు భయపడతారు. కానీ నేర్చుకునేవారు లేరని దేవుడు బాధపడుతున్నాడు. 29వ వచనం దగ్గరికి వెళ్ళండి. జ్ఞానము వారికి అసహ్యమాయను. ఎంత చెప్పిస్తున్నా, ఎంత నేర్చుకోమని దేవుడిని హెచ్చరిస్తున్నా, దేవుని జ్ఞానం వాళ్ళకి అసహ్యమైపోయింది. ఎందుకు దేవుని జ్ఞానం వాళ్ళకి అసహ్యమైపోయిందంటే దేవుడంటే భయం లేదు వాళ్ళకి. దేవుడంటే భయం లేదు కాబట్టి దేవుని యొక్క వాక్యం వాళ్ళకి అసహ్యమైపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయేను. చూసారండి ఎలా మారిపోయిందో సమాజం? ఎందుకు దేవుని ఎందుకు మేము భయభక్తులు కలిగి ఉండాలండి? ఎందుకు మేము మందిరానికి రావాలండి? ఏం తక్కువ అండి మాకు? మాకు మంచి జ్ఞానం ఉంది, మంచి బలగం ఉంది, మంచిగా సదుపాయాలన్నీ ఉన్నాయి మాకు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకెందుకంటే దేవుని దగ్గరికి? ఏదైనా కష్టం వస్తే కదా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఏదైనా అవసరమైన కదా దేవుని మందిరానికి వెళ్ళాలి. అన్నీ మీరు సమకూర్చుకున్న తర్వాత ఇంకా మాకు దేవునితో పని ఏంటి అని మీరు అనుకుంటే, చెప్పరిగా ఒకసారి మాట చూడండి. ఇదే అధ్యాయంలో 32వ వచనంలో మాట్లాడుతున్నాడు. జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. జాగ్రత్తగా ఈ మాటలని మనం దేవుని యందు భక్తి మాత్రమే ఉంటే సరిపోదు, దేవుని యందు భయం కూడా మనకి చాలా ప్రాముఖ్యమైంది. నీ భక్తికి అవసరమైందే భయం. ఈ భయం లేనటువంటి భక్తి నీకు పరలోకం తీసుకురాదు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అసలు ఎందుకు నా పిల్లలు, ఎందుకు నా భయం భక్తులు కలిగి ఉండట్లేదు? అసలు భయం లేని వారి తత్వం ఎలా ఉంటుంది? మేము ఎలా గుర్తుపట్టాలండి వీళ్ళలో భయం లేదని? ఈరోజు అందరూ భక్తులను ముసుకేసుకుని ఉన్నారు అందరూ. మరి వీళ్ళలో దేవుని భయం లేదని మేము ఎలా గుర్తించాలి మేము వాళ్ళని అని మీరు అనుకుంటే మరొక మాట చూద్దాం. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 33వ కీర్తన 8వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 8వ వచనం. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకే భయపడాలి. ఎంత అద్భుతంగా చెబుతున్నాడు చూడండి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలని దేవుడే చెబుతుంటే
దేవునికి భయపడకుండా అసలు దేవుడే లేడనుకొని ఈ సమాజంలో ఎలా బతుకుతున్నారో ఇదే కీర్తన గ్రంథం 10వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. చూడండి అసలు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా గుర్తించాలన్న వాళ్ళని. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ప్రియులారా. ఎవరంటే వీళ్ళు? దుష్టులు. జాగ్రత్తగా వినాలి, ఎవరైనా గుర్తించుకో చదవాలి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయం అనుకొని ఏం చేస్తారంటే వీళ్ళు? ఎవరిల్లు? వీళ్ళంతా ఎవరండి? దుష్టులు. దుష్టులు అంటే మా ఊరోడు కాదండి, కోటపాటలు అందామా? దుష్టులు అంటే మా ఊరోడు కాదండి, కోటపాటలు లేదంటే చిక్కుకోవడం దుష్టులు. మేము కాదంటారా మీరు? దుష్టులు అంటే ఎవరు? దేవుని సంబంధులు కాదు వీళ్ళు, దయ్యపు సంబంధులు. మరి ఎక్కడుంటారు వీళ్ళు? ఎక్కడుంటారండి వీళ్ళు? ఎక్కడుంటారు వీళ్ళు? సంఘములో ఉంటారు వీళ్ళు. సంఘము వెలుపల కాదు వీళ్ళు ఉండేది, సంఘములో ఉంటారు వీళ్ళు. ఇది నిజమా అబద్ధం? జాగ్రత్తగా విన్నారు, నిజమా అబద్ధం? వీళ్ళంతా ఎక్కడ ఉంటారంటే సంఘాలు ఉంటారు, సమాజంలో ఉంటారు. వీళ్ళంతా సంఘంలో ఉండేవాళ్ళే, సంఘంలో ఉంటారు, సమాజంలో ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు. పట్టించుకోడు దేవుడు, మమ్మల్ని ప్రశ్నించడు మమ్మల్ని. దేవుడు పట్టించుకోడా? దుష్టులు పొగరెక్కిపోయి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతుంటే దేవుడు పట్టించుకోడా? భయం మాని భక్తి పేరట అనేకమైనటువంటి హేయక్రియలు చేస్తుంటే దేవుడు పట్టించుకోడా? చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం చూడగలిగితే, ఈ దుష్టుల కంట ఈ చట్టక్రియలు చేయటం అనేది ఒక ఆటగా మారిపోయినటువంటి సమాజంలో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఈ దుష్టులు చెడ్డ పనులు చేయడానికి చూడండి, బుద్ధిహీనులకు ఎట్టున్నారండి వీళ్ళకి? అదొక ఆట. మన చదువుతాం అన్నమాట 10:23. చెడ్డ పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే జ్ఞానంగా ప్రవర్తిస్తాడు సమాజంలో. కానీ బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే చెడ్డ పనులు చేస్తూ అదొక ఆటగా మారిపోయినాడు. ఈ బుద్ధిహీనుడిగా మారిపోయి ఆటగా చేస్తున్నటువంటి పనులన్నీ చేస్తున్నా దేవుడు ఎందుకంటే శిక్షించలేకపోతున్నాడు? ఎందుకంటే శిక్ష వెంటనే అమలు చేయలేదు దేవుడు అమ్మన్న పిల్లలకి. ఒకసారి ప్రసంగి గ్రంథం చదువుతాం ఒకసారి. ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎంత భయంకరమైనటువంటి దుష్టత్వంలో మనుషులు బ్రతుకుతున్నా. 8వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే కలగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఎలా చేస్తున్నారు? చెడ్డ పనులన్నీ కూడా హృదయపూర్వకంగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు హృదయపూర్వకంగా? ఎందుకు చేయట్లా? తప్పు చేసిన వాడికి శిక్ష వెంటనే అమలు చేయట్లా దేవుడు. తప్పు చేస్తున్న వాడికి శిక్ష వెంటనే అమలు చేయట్లేదు. కాబట్టి ఈ సమాజంలో దుష్టులు పొగరెక్కిపోయారు. దుష్టులు పొగరెక్కిపోయి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని మరచి, దేవుని యందు భయమును మరిచి ఈ సమాజంలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకడానికి అలవాటు పడిపోయారండి. అలా బ్రతుకుతున్న వారిని బట్టి దేవుడు చరిత్రలో జరిగిన విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చినప్పుడు తన చుట్టూ ఉన్న వారికి చెబుతున్నాడు. నా తండ్రి ఆవేదన తెలియనటువంటి వారు, నా తండ్రికి భయపడినటువంటి ఇశ్రాయేలు వారు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు చనిపోయారో అనేక సందర్భాల్లో హెచ్చరించాడండి. అయినా కూడా దౌర్భాగ్యులకు అర్థం కాలేదండి. ఈనాడు సంఘానికి హెచ్చరిస్తున్నాడు, వారు చేసినట్టుగా మీరు చేయొద్దు, వారు ఆశించినట్టుగా మీరు ఆశించొద్దు. సంఘమా జాగ్రత్తగా హెచ్చరించాడు కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత హెచ్చరించినా, ఎంత చెప్పినా సంఘము సరి చేసుకోలేకపోతే, క్రీస్తు బోధన అనుసరించాలి, క్రీస్తు సంఘములో ఉండాలి, క్రీస్తే మార్గం, క్రీస్తే సత్యం, జీవం అని చెప్పే మనమే
ఈ సమాజానికి సత్యానికి ఆధారంగా ఉండవలసినటువంటి మనమే, క్రీస్తు సంఘం అనే ఓటు పెట్టుకున్న మనమే సత్యములో ఎదగకపోతే ఎలా సంఘం క్రీస్తు సంఘం అవుతుంది? మీరు ఆలోచించండి. ప్రారంభ దినాలలో, నోవాహు దినాలలో నోవాహు గారి చేత వాడ కట్టిస్తూ ఆ సమాజానికి హెచ్చరిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని, తన కుటుంబంలో ఉన్న 8 మంది తప్ప ఏ ఒక్కరు కూడా నోవాహు గారి బోధన లేదు. నోవాహు గారు కడుతున్నటువంటి ఆ షిప్పు ఎందుకు కడుతున్నాడో వాడు ఎరగలేదు. భయం లేనివాడు బోధన ఎరగడు, భయం లేనివాడు వస్తున్నటువంటి ప్రమాదాన్ని ఎరగడు. తన పతనానికి మూలమైనటువంటి ప్రమాదం వచ్చేంత వరకు కూడా భయము లేనివాడు గ్రహింపక నాశనమైపోతాడని గ్రంథం హెచ్చరిస్తుంది. ఒక మాట ఒక వీడియో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 37 నుంచి కొన్ని మాటలు చూద్దాం. నోవాహు దినములు ఎలాగుండునో మనుషు కుమారుని రాకడను అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికిచ్చుచు నుండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఎందుకు ఎరగలేదు వీళ్ళు? ప్రమాదం వస్తుందని నోవాహు గారి చేత చెప్పించినా, అక్కడ షిప్ కట్టిస్తున్నా దేవుడు అంటే భయం లేనటువంటి ఆనాటి మనుషులు ఈ దేహం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడుతూ దేవుని చిత్తాన్ని ఎరగలేదండి. దేవుని చిత్తాన్ని ఎరగనటువంటి వీళ్ళు ఏమయ్యారో, ఆనాడు నోవాహు గారు కట్టినటువంటి ఓడ ఈనాడు క్రీస్తు కట్టినటువంటి సంఘం. ఆనాడు దేవుని హెచ్చరించిన పట్టించుకోకుండా మేము ఇల్లు కట్టుకోవాలి, పంట వేసుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలనే ఈ లోకం అనేటటువంటి తత్వములో మనుషులు ఈ లోకానికి బానిసలైపోయి దేవుని చెప్పినటువంటి హెచ్చరికలు పట్టించుకోకుండా, వస్తున్నటువంటి ప్రమాదాన్ని ఎరగకుండా, ఆ షిప్పులోనికి రాకుండానే ఆ నీటికి ఏమైపోయినదంతా కూడా నీటి ద్వారా నాశనం అయిపోయారు. ఈరోజు కూడా సంఘాన్ని కట్టి ఈ సంఘంలోకి రండి, మీకు రక్షణ ఉంది, రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకోమని దేవుడు హెచ్చరిస్తున్నా భయము లేనటువంటి భక్తులను భయపెట్టైనా మార్చుకోవాలనుకున్నాడు దేవుడు. ఎంత ఉన్నతమైన ప్రేమ కలిగినోడో మీరు ఆలోచించండి. భయం లేకుండా బ్రతుకుతున్నటువంటి భక్తుల్ని భయపెట్టైనా మార్చుకోవాలనుకున్నటువంటి దేవుడు ఎలా భయపెడుతూ ఎలా మార్చుకుంటున్నాడని చూడగలిగితే ఈ ప్రకృతిని చూస్తేనే మనకు భయం కలుగుతుందండి. అట్లాంటి గొప్ప కార్యాలు చేశాడు ఈ సృష్టిలో దేవుడు. అందుకే అంటున్నాడు కదా, ఏమిటి నా సన్నిధికి వస్తున్నటువంటి మీరు, నా బిడ్డలైనటువంటి మీరు నాకు ఎందుకు భయపడట్లేదు? మీరు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సముద్రాన్ని చూడండి, అది నాకు భయపడుతుంది. సృష్టి ప్రారంభం నుంచి యుగ సమాప్తి వరకు ఇదిగో నేను నిర్ణయించినటువంటి సరిహద్దును మేరకుండా అది నాకు లోపడుతుంది. నా పోలికైన మీరు, నా పిల్లలుగా పిలువబడుతున్న మీరు, నిత్యము నా మాటలు వింటున్న మీరు, మరి నా సన్నిధిలో ఎందుకు భయపడట్లేదు? ఎందుకు నా మాటలు నేర్చుకోవట్లేదు? చూద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం ఎందుకు భయపడట్లేదు చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21 నుంచి రండి. కన్నుల నుండి చూడండి, మనం జాగ్రత్తగా ఈ మాట. కన్నుల నుండి చూడకయ్యు, చెవి నుండి వినకయున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినండి. వివేకము లేని మూడులారంటే, వివేకము లేని మూడులారంటే మన కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నాం, మన చెవులతో ఎన్నో వింటున్నాం, ఎన్ని వింటున్నా ఎన్ని చూస్తున్నా జ్ఞానము లేని వారు మాట్లాడుతున్నాడు. జ్ఞానం లేదు, వివేకము లేని మూడులారా ఈ మాట వినండి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉంటున్నట్లు నిత్య నిర్ణయము చేత
దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఏంటంటే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఇసుకను సరిహద్దుగా ఏమిటంటే నీటికి ఇసుక సరిహద్దుగా వేస్తే నీళ్ళు ఆగుతాయా? ఆగుతాయండి? సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి, ఎంత స్పీడ్ వస్తుందా? అది ఎంత ఘోషించినా, ఎంత ఉడుకులు పెట్టినా కూడా మనకు అనిపిస్తుంది అంత స్పీడ్ వస్తుంది, ఎంత దూరం వస్తుందో అనిపిస్తుంది మనకి. కానీ దాని చివర హద్దుగాడికి వచ్చేసరికి మాత్రం తగ్గిపోయి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంది సముద్రం. ఎందుకు దేవుడు దానికి అంత నిత్య నిర్ణయం చెప్పుకున్న సరిహద్దు నిర్ణయించాడు? ఎందుకంటే అది హద్దు మీది బయటకు వస్తే సునామీగా మార్చి తన పిల్లల్ని చంపుతుంది. మరి ఎన్నోసార్లు సునామీలు వచ్చాయి కదా, మరి హద్దు ఎందుకు మీదంటే దేవుడే ఆజ్ఞాపించాడు, ఒక్కసారి నీ హద్దు నువ్వు మీరు నా పిల్లల్ని భయపెట్టు. కొందరైనా మారతారని దేవుని ఆశ. అందరూ మారకపోయినా కొందరైనా మారతారని దేవునికి ఆశ. కానీ దేవుడైతే అందరూ మారాలని కోరుకుంటున్నాడు. కానీ అందరూ మారకుండానే వెళ్ళిపోతున్నారని దేవుడు ఆవేదన పడుతున్నాడండి. ఒకసారి చాలా గొప్ప మాట చూద్దాం, చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి, బాగుంటుందండి మాట. కీర్తనల గ్రంథం ఈ తన పిల్లలకు చెబుతున్నాడు అంటే కీర్తనల గ్రంథం 50వ కీర్తన 21వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ఇష్టానుసారం మీరు బ్రతుకుతున్నారు, భయం లేకుండా ఎన్నో తప్పులు చేస్తున్నారు, ఇదిగో నేను శిక్షించట్లేదని చెప్పేసి మీరు కూడా మీలాంటి అనుకుంటున్నారు. దేవుడు మాట్లాడుతూ దేవుని ఆవేదన చూడండి. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉన్నానని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. చూసారా దేవుడు ఏమన్నాడు? ఎన్ని పనులు చేస్తున్నా నేను మౌనంగా ఉన్నానంటే నేను కూడా నీలాంటి వాడిని అనుకున్నావు నువ్వు, నేను కూడా నీలాంటి వాడిని అనుకున్నావు నీవు. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతిలో నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. చంపుతాడు దేవుడు. మనిషి ఎన్ని తప్పులు చేస్తున్నా ఎందుకు వెంటనే శిక్ష పడట్లేదు మనిషికి? వెంటనే దేవుడే శిక్ష ఇస్తే మనిషి చచ్చిపోతాడండి. మనిషి పాపంతో చచ్చిపోతే చనిపోయినటువంటి మనిషి యొక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందండి. 90వ కీర్తన 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, నరులారా తిరిగి రండి. ఎక్కడికి? 1వ వచనంలో మాట్లాడుతున్నాడు, తరతరములకు నివాస స్థలం నేను. తరతరములకు మనకు శాశ్వతమైన నివాసం పరలోకం, చిన్నపేట కాదండి. మనమంతా యాత్రలో ఉన్నాం, పరదేశంలో మనం. పరదేశకు వెళ్ళటానికి యాత్రలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘంలో భక్తి మాత్రమే కనపడుతుంది వేషధారణతో, భయం కనపడుతుంది సమాజంలో. అందుకే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాం, ఏదొస్తే అది మనం మాట్లాడుతూ ఏదైనా వినటానికి మనిషి అలవాటుపోయాడు, ఏదైనా చేయడానికి మనిషి బతికించేసాడు సమాజంలో. పేరుకు మాత్రం క్రైస్తవులను పిలవబడుతున్నారు, చేసేవన్నీ దుష్టత్వ లక్షణాలు. అందుకే మీరు ఎన్ని పనులు చేస్తున్నా నేను ఎందుకు మౌనంగా ఉన్నావు తెలుసా? నువ్వు మారాలని. ఎందుకు ఖండిస్తున్నావు తెలుసా? నువ్వు మారాలని. నీ చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి, చూస్తున్నావు కళ్ళతో, వింటున్నావు చెవులతో. ఇదిగో ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది, ఇదిగో ఈ ప్రాంతంలో ఎలా జరిగింది, ఇదిగో వాళ్ళకి అలా జరిగింది, వీళ్ళకి ఎలా జరిగిందని దేవుడు హెచ్చరిస్తున్నాడంటే నీకు కూడా గతి పట్టకూడదనే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. అయినా మనుషుల్లో మార్పు లేదండి. ఎలా గద్దిస్తున్నాడు చూడండి కీర్తనల గ్రంథం, ఎలా గద్దిస్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 39వ కీర్తన 10వ వచనం, 39వ కీర్తన 10వ వచనం. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు. చూడండి ఏమంటాడండి ఇక్కడ దావీదు గారు, నీవు పంపించిన తెగులు దేవా నా మీద నుంచి తొలగించయ్యా, అది తట్టుకోలేకపోతున్నా. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపులతో
శిక్షించినప్పుడు. చూసారండి ఎందుకు దేవుడు రోగాలు ఇస్తున్నాడు మనిషికి? నిన్ను గద్దిస్తున్నాడు, వ్యాధిని పంపించి నిన్ను గద్దిస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు మారాలని, మారినటువంటి నీవు పరలోకానికి చేరాలని దేవుడు ఆశపడుతున్నాడండి. మరి గద్దించుతా దేవుడు? తప్పు చేస్తున్న వాడిని గద్దించుకున్న నీ కొడుకునైనా కూతురునైనా విడిచిపెట్టు. సమాజంలో చెడిపోతారు, తమ కాలానికి ముందుగానే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే పాపి మారాలి. పాపి మారాలంటే సువార్త ప్రకటన జరగాలి. ఎందుకు పాపి మారాలి? ఎందుకు పాపి మారాలంటే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ప్రియులారా. కాగా చూడండి ఏమంటాడు దేవుడు, కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమనందుట వలన నాకు సంతోషం లేదు. ఏమన్నాడు దేవుడు? ఒక పాపి తన పాపంలోనే చనిపోతే నాకు సంతోషం లేదు. ఎందుకంటే తన పిల్లలంతా తన దగ్గరకే రావాలని దేవుడు ఎదురు చూస్తూ, తన పిల్లలు ఎన్ని తప్పులు చేస్తున్నా ఆ తప్పుల వలన దేవుడు గద్దిస్తున్నాడు. కానీ ఏ మనిషిని దేవుడు చంపడానికి చూడట్లేదండి. అందుకే మాట్లాడుతున్నాడు, ఇదిగో నాయన యెషయాలు, నువ్వు వెళ్ళి మాట్లాడు. నెక్స్ట్ మాట, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. ఏమన్నాడు దేవుడు? ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి, ఏమ్మా ఆడుకుంటున్నారండి? మీ గురించి చెప్పేది మారకపోతే మీకు కూడా పడుతుంది. ఆపేసుకున్నా ఇక్కడ మాట చెప్పుకోవచ్చు, అయిపోయింది మాట. ఒక దుర్మార్గుడు తమ దుర్మార్గత నుంచి మళ్ళాలి. తన దుర్మార్గత నుంచి మళ్ళాలంటే సంఘమా ఏం చేస్తే మళ్ళుతాడు? ఏం చేయాలమ్మా? స్వస్థతలు చేస్తే మళ్ళుతాడా? 4 స్కిట్లు వేస్తే మారతాడా? 4 జోకులు వేస్తే మారతాడా? వాడి సంఘాల్లో జరుగుతుంది ఏంటండి? దేవుడు కోరుతుంది ఏంటి? సంఘాల్లో జరుగుతుందండి ఈరోజు 4 జోకులు, 4 పెట్ట కథలు, 4 అద్భుతాలు. ఇది చేస్తే సంఘం అద్భుతం. కానీ పాపి మారడు. పాపి మారాలంటే సువార్త ప్రకటన జరగాలి. సువార్త ప్రకటన జరగాలంటే సేవకుడు సత్యాన్ని గురించి బోధించాలి. సత్యాన్ని గురించి బోధించాలంటే ఒక్క ఆదివారం చెబితే సంఘంలో పాపి మారడు, సమాజంలో పాపి మారడు, సంఘానికి వస్తున్న వారి ప్రవర్తన మారదు. ఇదంతా జరగాలంటే సువార్త ప్రకటన జరగాలి. అందుకే దేవుడు తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. దుర్మార్గుడు తన దుర్మార్గం నుంచి మళ్ళాలి. అలా బ్రతికినటువంటి వాడిని చూసి సంతోషపడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు తిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనండి, మీరెందుకు మరణం నొందెదరు. అంటే ఒక పాపి తన పాపంలోనే మరణిస్తే దేవుడు సంతోషపడేవాడు కాదు. మరి దేవుడిని సంతోషపెట్టాలంటే సంగమా మనం ఏం చేయాలి? మన బాధ్యతగా దేవుడు సంతోషపడాలంటే సేవకుడు మాత్రమే సువార్త ప్రకటన చేస్తే ఈ సంఘము సత్యానికి ఆధారం కాదు. సమాజంలో సేవకుడు చెబుతున్న బాధ సంఘం నేర్చుకోవాలి. నేర్చుకున్న బాధ నీ కుటుంబంలో, నీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి చెప్పాలి. అలా చెప్పాలంటే నువ్వు ముందుకు కదలాలి. మన ఊళ్ళో ప్రార్థన పెడితే మనం పక్క ఊళ్ళో పెడితే ఎందుకు వెళ్తామా? మీరు ఆలోచించండి. మా ఊళ్ళోనే భోజనాలు పెడితే మేము తింటామని పక్క ఊళ్ళో పెడితే మేము ఎవరన్నా ఉన్నారా? లేదా? ఉన్నారండి. ఒకే రోజు 3 ఇన్విటేషన్లు వచ్చాయి అనుకోండి. మన ఊళ్ళో ఒకటి, కోటపాడులో ఒకటి, చిక్కుగొండలో ఒకటి, 3 ఇన్విటేషన్లు వచ్చినాయి. మనకి ఎన్ని సార్లు వెళ్తాం మనం? ఒకటే ఉదయం, ఒకటి మధ్యాహ్నం, ఒకటి రాత్రి. ఈ 3 ఇన్విటేషన్లు వచ్చే మనకి భోజనాలు 3 కూడా. ఈ 3 ఎన్నింటికి వెళ్తాం మనం? మిస్ అవ్వకుండా 3 కూడా లేకపోలేదు. కానీ ఒకే ప్రాంతంలో ఉదయం ఒకసారి ఆరాధన, సాయంత్రం ఒకసారి ఆరాధన జరిగింది అనుకోండి. ఎన్నిసార్లు వెళ్తాం మనం? ఒక్కసారికి వెళ్తే సరిపోతుంది, ఆగిపోతుంది. అవునా? చూసారు? అంటే దేహానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వలేకపోతున్నాడు క్రైస్తవులు. ఆలోచించారు. అందుకే అంటున్నాడు, ఒక పాపి తన పాపం నుంచి
సంగమ సువార్తను చెప్పాలి. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట, ఇంకొక మాట చూసుకొని మనం ఇంకో వీడియో చూసేసి మనం పూర్తి చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏం చెప్పాడు ప్రభు ఆ శిష్యులకి? సర్వలోకానికి వెళ్ళండి. ఎందుకు సర్వలోకానికి వెళ్ళాలి? ఎందుకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి? ఒక పాపి మారాలంటే సువార్త ప్రకటన జరగాలి. సువార్త ప్రకటన జరగాలంటే సత్యముల గురించిన అనుభవ జ్ఞానం మనం సంపాదించాలి. సత్యముల గురించిన అనుభవ జ్ఞానం మనం సంపాదించకుండా సమాజానికి మనమే చెప్తామండి. మన ప్రవర్తన సరిగా లేకపోతే మనమే చెప్తామండి. ఆలోచించండి. అందుకే దేవుడు అంటున్నాడు, భయం లేనటువంటి మనుషుల్ని భయపెట్టి మార్చుకోవాలని నేను చూస్తున్నాను రా. సత్యానికి స్తంభాలుగా మీరు నిలబడాలంటే ఈ సమాజానికి వెళ్ళి సువార్త చెప్పండి. ప్రతి జన్మలో నుంచి నాకు కావలసిన పిల్లలు బయటకు రావాలి. నాకు భయభక్తులు కలిగి, నా యొక్క భయభక్తులు కలిగి నీతిగా బ్రతికిన వారిని నేను అంగీకరిస్తాను రా అంటున్నాడు దేవుడు. ఒకసారి ఆ మాట్లాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఒక పాట చూసి మనం పూర్తి చేసుకుందాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, ఎవరికి భయపడి? ఎవరికి భయపడి? దేవునికి భయపడి. ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకాలి. దేవునికి భయపడాలి, నీతిగా బ్రతకాలి. అలాంటి వారిని ఆయన అంగీకరించును. నీతి లేకుండా భయపడితే ఉపయోగం ఎవరండి? తప్పు చేయకుండా ఉండటం కూడా భయపడాలి. తప్పు చేసి భయపడితే లాభం ఏంటి? ఇప్పుడు అదన్నా తప్పు చేసినప్పుడు దేవుడు వస్తాడని భయపడ్డాడు. ఏమైనా ఉపయోగం ఉందా? దానివల్ల ఉపయోగం లేదండి దేవుడికి. నిజంగా దేవుని యందు భయం భక్తి కలిగిన వారు చెడును విసర్జించి నీతిగా బ్రతకాలి. అలా నీతిగా బ్రతికిన వారిని దేవుడు అంగీకరిస్తాడండి. అందుకే దేవుడు భయం లేనటువంటి తన పిల్లల్ని ఎలా భయపెట్టి దేవుడు తన పిల్లల్ని తన దగ్గర చేర్చుకోవడానికి ఎలా దేవుడు హెచ్చరించాడో ఈ పరమేశ్వరుడు. దీపం ఉండగానే ఇల్లును చక్క పెట్టుకోమన్నట్టుగానే దేహంలో ఆత్మ ఉండగానే ఈ భూమి మీదే పరలోకం చేరడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇక్కడే మనం సంపాదించాలి. మరణం తర్వాత మనం ఏం చేయలేమండి. అందుకే పిల్లలు గమనించండి, ఎక్కడ కుటుంబ కోరిక పెట్టినప్పటికీ కూడా, ఇలాంటి తరగతులు పెట్టిన ఆరాధన వస్తున్న సమయంలో కూడా సమయాలు కూడా వచ్చి సత్యవాక్యం వినేవారుగా కాకుండా, విని విడిచిపెట్టేవారుగా కాకుండా, విని దాన్ని గైకొంటూ మన ప్రవర్తనను సరిదిద్దుకొని వాక్యానుసారంగా బ్రతుకుతూ, ఎందరైతే వాక్యానికి దూరంగా బ్రతుకుతున్నారో వాళ్ళని వాక్యానికి దగ్గర చేసినటువంటి బాధ్యతల దేవుడు సంఘంగా మన అందరికీ ఇచ్చాడని మన జ్ఞాపకం చేసుకుని నశించిపోతున్నటువంటి వారికి సువార్తను ప్రకటించినటువంటి వారుగా మనమందరం కూడా సమాజంలో ఉండాలని ప్రభు పేరట మీకు మానవశక్తులు నా మాటలు పంపిస్తున్నారు. ఆసక్తి వల్ల మీ అందరికీ ప్రభువును రక్షకుడు క్రీస్తు వారి పేరట ఆ ప్రత్యేకమైన పదనాలు తెలియజేస్తారు. అందరికీ పదనాలు. థ్యాంక్ యూ.